కాలంలో మీరు చూస్తా ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చింది గవర్నమెంట్, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చింది గవర్నమెంట్. అంటే ఇవన్నీ రేపొద్దున ఈ పిల్లలు ఇందులో చదువుకొని బయటికి వస్తే వీళ్ళ నైపుణ్యాలను డెవలప్ చేయడం కోసం స్కిల్ యూనివర్సిటీ, అలాగే వీళ్ళేమైనా మంచి క్రీడాకారులుగా ఎదగాలనుకుంటే వీళ్ళ కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తయారు చేసింది. ప్రిన్సిపల్ గారు చెప్తా ఉంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఈ కళాశాల, ఈ పాఠశాల నుంచి అండర్-17 నుంచి నేషనల్స్ కి ఆడినటువంటి పిల్లలు 2 ఉంటే అండర్-19 నుంచి 3 పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. ఆ ఫిజికల్ డైరెక్టర్ గారికి, కోచ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకంతేకాదు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో సీటు సాధించాలంటే హైదరాబాద్ లో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడతా ఉంటారు పిల్లలు. లక్షలు పోసి ఖర్చు పెట్టినా కూడా ఆ పిల్లలకు సీట్లు రావు. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు దాదాపు 4 విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్లు సాధించినటువంటి పిల్లలు మన కళాశాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇందులో చదివేటువంటి ఐఐటిలో చదివేటువంటి పిల్లలకి, ఇక్కడ మన ఇండియాలో ఐఐటిలో చదివేటువంటి పిల్లల్ని అమెరికా ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు. అందులోకి రాగానే ఎత్తుకొని పోవడానికి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల జీతం ఇచ్చి మన పిల్లల్ని వాళ్ళు హైర్ చేసుకొని పోతా ఉంటారు ఐఐటిలో. ఇంకంతేకాదు ఎంబీబీఎస్ సాధించినటువంటి పిల్లలు 12 మంది డాక్టర్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఈ పాఠశాల, కళాశాల. కాబట్టి ఇంకంతేకాదు 2023-24 ఎస్ఎస్సిలో 100%, 100కు 100% మంది పిల్లలు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత సాధించినారు. అలాగే ఇంటర్మీడియట్ లో బైపీసీలో కూడా 100కు 100% సాధించినారు. ఎంపీసీలో కొద్దిగా ఏదో 5 సప్లిమెంటరీ లో మళ్ళీ పాస్ అయ్యి అది కూడా 100కు 100% రావడం జరిగింది. తల్లిదండ్రులారా ఒక మాట చెప్తా ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గాని, ఇక్కడ చెప్పేటువంటి టీచర్లు గాని వెల్ క్వాలిఫైడ్ టీచర్స్. వీళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి పంపించింది. అనేక పరీక్షల ద్వారా ఎంపిక చేసి ఈ రాష్ట్రంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి టీచర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మనం ప్రైవేట్ లోకి పంపుతా ఉంటాం. ప్రైవేట్ లో ఎవరు చదువు చెప్తారు? వీళ్ళతోని పోటీ పడి జాబు రాక మిగిలిపోయిన వాళ్ళు ప్రైవేట్ లో చెప్తా ఉంటారు. అక్కడ చెప్పే చదువుకు ఇక్కడ చెప్పే చదువుకు చాలా తేడా ఉంటుంది తల్లి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు చాలా ట్రైనింగ్, శిక్షణ పొందినటువంటి వాళ్ళు, అత్యుత్తమమైన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలల్లో కానీ ఉంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న, నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే రాజాపేటలో ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఎలక్ట్రిసిటీ వర్క్ చేసినటువంటి నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం 34 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీగా నేను ఇక్కడ నిలబడ్డా అంటే నాకు ప్రభుత్వ పాఠశాలలు పెట్టినటువంటి భిక్ష ఇదంతా. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు నేర్పించినటువంటి విద్యా బుద్ధులతోనే నేను ఇక్కడి వరకు రాగలిగిన. కాబట్టి ప్రభుత్వ విద్య చాలా గొప్ప విద్య. మన సర్కారు బడి అంటే ఏమనుకుంటాం, కానీ సర్కారు బడిలోనే అత్యద్భుతమైన విలువలు దొరుకుతాయి, అత్యద్భుతమైనటువంటి విద్య దొరుకుతుంది. మీకోసం అమ్మా, మీరు ఓటేస్తున్నందుకు, ప్రభుత్వానికి మీరు ఓటేసినందుకు మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అంటే మీరైనా కూడా అదే కదా చేసేది, పిల్లలు బాగుపడాలని. అందులో సగం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తా ఉంది మీ పిల్లలను బాగు చేయడం కోసం. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.